వదినా, ద గ్రేట్ మధు అరైవ్డ్. ఈ రోజు విషయం ఏదో ఘాటుగానే ఉండేలా ఉంది. వాతావరణ ఆఫీస్ కి ఫోన్ చేసి ఈ తుఫానికి ఒక పేరు పెట్టమనాలి. త్వరగా వదినా, దోశ సూపర్ గా ఉంది. అవునా? నీలా ఇంత సాఫ్ట్ గా దోశలో ఎవ్వరూ పోయలేరు వదినా. థ్యాంక్ యూ. వదినా, ఓ పని చేస్తావా? నెక్స్ట్ దోశ పోసేటప్పుడు అదిగదిగో అది వేయకుండా కొంచెం నెయ్యి వేస్తావా ప్లీజ్? నెయ్యా? నెయ్యి వేసిన దోశలు తింటే తర్వాత ఈ పొట్ట సీజన్ 2 ఇంచులు పెరుగుతుంది. ఇలా చూడు, రేపటి నుంచి దోశలన్నీ కట్, ఓన్లీ చుక్క రొట్టెలు. అయ్యో, చుక్క రొట్టెలా? అవనొద్దులే కానీ నేను నా పొగడ్తలే వాపస్ తీసుకుంటున్నాను. ముందు నా దోశ నాకు ఇవ్వు. సూర్య, నేనేమి నీ పొగడ్తల కోసం ఇవి వేయడం లేదురా, నీ ఆకలి కోసమే వేస్తున్నాను. అర్థమైందా? ఇంకా నాకు ఒకటి చాలు. సరే, అలాగే. దుర్మార్గుడా, నువ్వెప్పుడొచ్చావురా? వంటింట్లోనే లాగిస్తున్నావా? తిష్టి పెట్టకు, బాడీ తగ్గిపోతుంది. వదినా, తలనొప్పిగా ఉంది వదినా, కళ్ళు కూడా నొప్పిగా ఉన్నాయి. కొంచెం కాఫీ కలిపిస్తావా? ముందు మొహం కడుక్కుని బొట్టు పెట్టుకుని రా. ఆఫీస్కి వెళ్ళడంలో శ్రద్ధ చూపించాలి. అదే విధంగా ఇంటికి రాగానే మొహం కడుక్కుని బొట్టు పెట్టుకుని దేవుడికి దండం పెట్టుకోవాలి. రేపు పెళ్ళవబోయే పిల్లవి కదా నువ్వు. రేపా? చెప్పనే లేదు. ఎవడు పడ్డాడు వదినా? ఈ ఎగతాళికేమీ తక్కువ లేదు. మొహం కడుక్కుని వస్తేనే కాఫీ, అంతే. వదినా, పోయిన జన్మలో నువ్వు డిక్టేటర్ అయి ఉంటావు, అందుకే అందరినీ ఇలా కంట్రోల్ చేస్తున్నావు. ఏమిటి ఇంకా ఇక్కడే ఉన్నా? వెళ్ళలేదా నువ్వు? అప్పుడే నీ కాఫీ ఇచ్చేది. వెళ్ళు. అంతే. వట్టి అల్లరి పిల్ల. వదినా, ఇంకో దోశ వేయి వదినా. తప్పకుండా ఇస్తాను. ఇదిగో. అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఒక్కదానివే కూర్చున్నావు? ఎవరో రాలేదా? ఏమైందమ్మా? ఒంట్లో ఏమైనా బాగలేదా? ఏమైందమ్మా? నేనొచ్చేటప్పుడే అనుకున్నాను ఈ రోజు ఉరుములతో కూడిన తుఫాన్ ఉంటుందని. రే సూర్య, ఓసారి అక్కడికి వచ్చి చూడు. తినేసి వస్తానే. త్వరగా వచ్చి చూడు. రారా వదినా, రా. నువ్వు అలా మాట్లాడకూడదు, ఊరుకో. వదినా ప్లీజ్, వదినా రా. ఆఫ్ చేసి వస్తాను. ఏమైందమ్మా? రా వదినా, రమ్మంటున్నానా? ఏంటమ్మా ఏం మాట్లాడడం లేదు? ఎవరైనా ఏమైనా అన్నారా? పుష్ప పెళ్ళై వెళ్ళిపోయాక ఈ ఇంట్లో నాకు విలువిచ్చేది నువ్వు ఒక్కడవే అనుకున్నాను. మిగతా ఇద్దరు నేనున్నానో చచ్చానో కూడా కనుక్కోవడం లేదు. వాళ్ళకి వాళ్ళ వదిన ఒక్కతుంటే చాలు, ఏదో ప్రపంచంలో ఎక్కడా లేని వదిన దొరికినట్టు గంతులేస్తున్నారు. వాళ్ళెలా ఉంటే నాకేంట్రా? నా కొడుకు అని నిన్ను తలుచుకొని సంతోషంతో పొంగిపోయానే. నువ్వు ఇటువంటి పని చేశావని వినగానే మనసు 1000 వక్కలైంది. నేనేం చేశానమ్మా? అమ్మా చెప్పమ్మా, నీ మాట మీరే నేనేం చేశాను? చాలురా. ఎరా మురళి, నీ పెళ్ళానికి నువ్వు బర్త్డే విషయం చెప్పొద్దని నేనేమైనా నీకు అడ్డుపడ్డానా? అమ్మా, నాకేం అర్థం కావడం లేదు. నేను అలా ఏం చెప్పలేదు. మంచివాడి లక్షణం చెప్పకుండా చేయడమే అని ఊరికే చెప్పారా? ఏరా, ఎందుకురా దొంగలాగా ఎవరికీ తెలియకుండా దాని స్కూలుకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పావు? ఊరుకోండి. అమ్మా, నేను ఆపరా. మల్లెపువ్వులు తీసుకువెళ్లి దాని తలలో పెట్టడానికి నీకింకో చోటు దొరకలేదా? 100 మంది తిరుగుతూ ఉండే చోట అంతమంది పిల్లల ముందు ఛ, నీకు సిగ్గుగా లేదు? పువ్వులు పెట్టగానే నీ పెళ్ళం సంతోషంతో పొంగిపోయి ఉంటుందే. నా కొడుకు నాకు తెలియకుండా ఏ పని చెయ్యడని గొప్పగా అందరికీ చెప్పుకుంటున్నానే. నాకీ శాస్తి కావాలి మురళి, కావాలి. అమ్మా, ఒక్క నిమిషం నేను చెప్పేది. మాట్లాడుకురా. నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు, దాన్ని విష్ చేయకురా అని నేను నీతో చెప్పానా?
కొట్టు తెరవడం లేట్ అవుతోంది, బయలుదేరరా అని మంచిగా చెప్తే నీకు నేను చెడ్డదాన్నయ్యాను కదా. అమ్మా, ఒక్క మూర పువ్వులు. ఒక మూర పువ్వులు ఇవ్వడంలో తప్పు లేదురా, కానీ అది అమ్మకు తెలియకుండా ఇవ్వాలని నీకు అనిపించింది చూడు, అదేరా నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకేం చేస్తాడా మానయ్య? హ్యాపీ బర్త్డే అని 2 ముక్కలు అవి చెప్పనిచ్చావా నువ్వు? చెప్తే రెండో పూట భోజనం పెట్టనన్నట్టుగా మాట్లాడావు. పాప అమ్మ వదిన, తను బండరాయి కాదు, తను కూడా ఒక మనిషి. పెళ్ళైన 6 సంవత్సరాల్లో ఏనాడైనా ఒక్కరోజు తన మనసును అర్థం చేసుకున్నావా? నువ్వు కూడా వయసు దాటొచ్చిందనివే కదా, నువ్వెందుకు అర్థం చేసుకో? ఆపరా మీ వదిన పురాణం. మిమ్మల్ని ఇద్దరిని రెచ్చగొట్టి నాకు విరుద్ధంగా మాట్లాడించడమేగా దాని పథకం. అత్తయ్య, నేను వచ్చేసావా? సిగ్గు లేకుండా స్కూల్కొచ్చి విష్ చేయండి అని అడిగావా? అమ్మా, ఎందుకు ఇలా నోటుకొచ్చినట్టు ఎలా మాట్లాడుతున్నావు? వదిన ఏ రోజైనా ఇలా మాట్లాడడం నువ్వు విన్నావా? అత్తయ్య, నిజంగా నేను ఆయన్ని స్కూల్కి రమ్మనలేదు అత్తయ్య, ఆయనే వచ్చారు. ముత్యం విరామం.